వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. గాజు గుర్తుతో బోర్లా పడుతున్న తెలుగుదేశం జనసేనలు త్రికూటమితో విజయం సాధించాలనే లక్ష్యంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తమ బలాలను నిరూపించుకోవాలని పార్టీ కసరత్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా తాము ఎంచుకున్న జనసేన పార్టీ 21 స్థానాలు శాసనసభకు సంబంధించినవి కాగా 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే ఆ పార్టీ ఏ ప్రాంతాల్లో బరిలో లేదో ఆయా ప్రదేశాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులకు కట్టపెట్టడం ఇప్పుడు తెలుగుదేశానికి దిక్కుతోచని పరిస్థితిగా తయారైంది. దీంతో కూటమి ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఏర్పడుతుంది. అసలే సగభాగం ఓట్లు నిరక్షరాస్యుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వారికి గుర్తు తప్ప అక్షరం రాదు. చదువుకున్న ఓటర్ల పరిస్థితి అదే అయోమయంలో ఉంది. ఇప్పుడు అక్షరాస్యుల, నిరక్షరాస్యుల అనే ప్రశ్న కన్నా ఈ గాజు గ్లాసు గుర్తు జనసేనదా కాదా అనే అయోమయంలో ఓటర్లు పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఓట్లు చీలేందుకు అవకాశం ఉంది. ఎన్డీఏ అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇండిపెండెంట్లుగా వారి రెబల్ అభ్యర్థులను బరిలో పెట్టారు. వారి పార్టీలకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించడం విశేషం. ఇలా ఉంటే ఈ గాజు గ్లాసు గుర్తు టెన్షన్ చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుకు కూడా తప్పడం లేదు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఇండిపెండెంట్ అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఈ రకంగా చూస్తే అయోమయంలో పడిన ఓటర్లు కూటమిలో భాగస్థుడే అనుకుని జనసేన పార్టీగా ఆలోచించుకొని ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు లేకపోలేదు. ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఇదే తరహాలో గాజు గ్లాసు గుర్తు కనిపిస్తుంది. ఇక్కడ నవతరం పార్టీ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలిలోనూ గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ కు ఇవ్వడం జరిగింది. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఈ గాజు గ్లాసు గుర్తు ఓటర్లను ఏ గందరగోళంలో పడేస్తుందో మే 13 వరకు వేచి చూడక తప్పదు.